మరచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఏంటి వీడియో ఆన్ చేసి ఈ సాంగ్ పాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ ఈ సాంగ్ వినగానే అర్థమైపోయి ఉంటుంది. నిజంగా వంకాయల్లో రాజు కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అనే చెప్తాం కదండి. సో ఈరోజు అయితే నేను కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా నీట్గా తాజాగా కనిపించాయండి. సో ఇవి చూడగానే నాకైతే గుత్తి వంకాయ కర్రీ గుర్తొచ్చింది. సో వెంటనే చాలా రోజులు అయింది కదా చేసి తిందామని టుడే మా లంచ్లోకి అయితే గుత్తి వంకాయ కూర చేశాను. సో నేను చేశానంటే మరి మీతో షేర్ చేసుకోవాలి కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. నేను ఎప్పుడు నా స్టైల్ ఎలా చేసుకుంటానో మీతో అయితే వీడియో షేర్ చేశాను. మీరు కూడా ఎలా చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. ముందుగా అయితే వంకాయలు చూసి తాజాగా ఉన్నాయని చెప్పేసి వాటిని చూసి మోసపోకుండా, ఎంత తాజాగా ఉన్నా కానీ అందులో పురుగు పట్టడం అనేది కామన్ అనమాట. సో అందుకే వాటిని ముందుగా నీట్గా వాష్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ ఉప్పు నీళ్ళలో కట్ చేసి నీట్గా మనం గుత్తి వంకాయ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలా కట్ చేసి వాటిని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఉప్పు నీళ్ళలో వేయడం ఎందుకంటే కొంచెం కలర్ మారకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికండి. ఎందుకంటే వంకాయ ఊరికనే నల్లబడిపోతుంది అనమాట, చూడడానికి అస్సలు బాగోవు. సో అందుకే ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటుంది. ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత ముందు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అది ఎలాగంటే చూసారు కదా, ముందు ఒక ప్యాన్ అయితే పెట్టుకుని అందులో ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండు కొబ్బరి, ఇంకా లవంగాలు, యాలకులు వేసి నేనైతే మాత్రం దాల్చిన చెక్క కూడా వేసానండి. వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీలో వేసి పౌడర్లా చేసేసుకున్నాను. సో ఆ పౌడర్తో ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత నా దగ్గర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి వేయలేదు. ఆనియన్, ఇంకా కొత్తిమీర, ఒక టమాటో వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేసి ఆ పేస్ట్ అంతా కూడా సిద్ధం చేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం డైరెక్ట్గా కలిపేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారుగా, ముందైతే మాత్రం ఈ పేస్ట్ అయితే మాత్రం సిద్ధం చేసుకోవాలంట గుత్తి వంకాయ కూరలోకి. ఈ పేస్ట్ వల్లే అసలైన కర్రీకి అసలైన టేస్ట్ వస్తుందండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా చేసుకోండి, తక్కువగా సరిపోతుంది అంటే మంచిగా అంటే నంచుకోవడానికి సైడ్ డిష్లా ఉండాలనుకుంటే కొంచెం గ్రేవీ తక్కువ వేసుకోవచ్చు. కానీ కర్రీలాగా మన అన్నంలో కలుపుకోవడానికి ఉండాలంటే మాత్రం గ్రేవీ కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. సో నేనైతే గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను. తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట మొత్తం. అంటే గుత్తి వంకాయ మీకు ఎలా కట్ చేస్తారో తెలుసు కదా, 2 కటింగ్ అంటే 2 అటువైపు ఇటువైపు కట్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ అంతా కూడా అందులో పెట్టేసుకోవడం అనమాట. మొత్తం వంకాయలు అన్నిటికీ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే పైనే కాకుండా కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఈ స్టఫ్ పెట్టుకోవడం వల్ల వంకాయ మనం కొరికినప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి. సో చాలా బాగుంటుంది అనమాట. సో గుత్తి వంకాయ కర్రీ కదా, ఆయిల్ ఎక్కువ వేసారని ఇది ఉండకూడదు, ఆయిల్ సరిపడగా వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే తినలేమన్నమాట, తినే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆయిల్ ఎక్కువగా ఉంటే. సో మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు కాబట్టి ఆయిల్ సరిపడగా వేసుకుని ఈ స్టఫ్ చేసిన వంకాయలన్నీ కూడా అందులో వేసుకుని మిగతా మొత్తం అందులో మిగిలిన పేస్ట్ అంతా అందులోనే వేసేసుకుని మొత్తం మనం అంతా కూడా టర్న్ చేసుకుంటా అంటే వంకాయలు కొంచెం మగ్గనిచ్చి అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ ఉండి సరిపడా వాటర్ పోసుకోవాలండి. సో చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా. మీకు తెలియని కాదు, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, నేను ఎప్పుడు చేసిన ఇలా చేస్తాను అనమాట. సో నా టేస్ట్ కూడా అంటే నా విధానం కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సరిపడిన వాటర్ వేసుకుని కొత్తిమీర ఇంకా పైన మనం కరివేపాకు వేసుకుని ఇంకా ఉడకనిస్తే సరిపోతుందండి. మనకి ఎంతో టైం పడుతుంది అనమాట. ఈ స్టఫింగ్కే కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఈ మసాలా వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఓకేనా. చూసారు కదా, గ్రేవీ కూడా మనకి సరిపడినంత చూసుకుని తర్వాత సాల్ట్ గట్ట సరిపోయింది, ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని మళ్ళీ సాల్ట్ వేసుకుని ఆ గ్రేవీ మనకి ఎంతైతే కావాలో, ఎక్కువగా కావాలంటే కొంచెం త్వరగా ఆఫ్ చేసేయండి, లేదంటే కనుక కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా మనకు ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంక ఉడికిపోయినట్టే అనమాట. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ చేసేయడమే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.